ఎయిర్ బస్ విమానాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు విమానాల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. ఎయిర్ బస్ హెచ్చరికల గురించి యూరోపియన్ యూనియన్ ఏవియేషన్ సేఫ్టీ ఏజెన్సీ తెలిపింది. దాని ప్రకారం A320 మోడల్ విమానాల్లో సోలార్ రేడియేషన్ కారణంగా సాంకేతిక సమస్య తలెత్తినట్లుగా ఎయిర్ బస్ వెల్లడించింది. ఈ రేడియేషన్ కారణంగా ఈ విమానాల నియంత్రణకు సంబంధించిన కీలక డేటా దెబ్బతిన్నట్లుగా పేర్కొంది. దీంతో సాఫ్ట్వేర్లో మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. దీని కారణంగా భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా 6000 ఎయిర్ బస్ విమానాలకు అప్గ్రేడేషన్ అవసరమని వెల్లడించింది. ఈ పరిణామాల నేపథ్యంలో A320 విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పటికే ఎయిర్ ఫ్రాన్స్ తమ సంస్థకు చెందిన 35 ఎయిర్ బస్ విమాన సర్వీసులను రద్దు చేసింది. మరికొన్ని విమానాలపై దీని ప్రభావం ఉండవచ్చని తెలియజేసింది. ఎయిర్ బస్ లో సాఫ్ట్వేర్ సమస్య కారణంగా తమ విమాన సర్వీసుల్లో 70% ప్రభావితమయ్యాయని కొలంబియన్ ఎయిర్ లైన్ ఏవియాంకా వెల్లడించింది. ఇక భారత్ కు చెందిన విమానయాన సంస్థల వద్ద A320 మోడల్ విమానాలు 560 వరకు ఉన్నాయి. తాజా సమస్య నేపథ్యంలో ఇందులోని 200 నుంచి 250 విమానాల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మార్పులు చేయాల్సి ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయా విమాన సర్వీసులపై ప్రభావం పడబోతుంది. ఎయిర్ బస్ ప్రకటన నేపథ్యంలో తమ విమాన సర్వీసులకు సంబంధించి ముందస్తు చర్యలు చేపట్టినట్లుగా ఇండిగో తెలిపింది. ఈ క్రమంలో పలు విమాన సర్వీసుల షెడ్యూల్లో మార్పులు ఉండవచ్చంటూ వెల్లడించింది. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాయి. ఇక మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలియజేశాయి. పలు మార్గాల్లో సర్వీసులకు అంతరాయం కలగవచ్చని పేర్కొన్నాయి. అయితే ఎన్ని సర్వీసులపై ప్రభావం పడుతుంది అన్నది తెలిపాయి.